మెదక్ జిల్లాలో హాస్పిటల్స్ అక్రమాలు రోజురోజుకు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. ఒక పేరుతో హాస్పిటల్ బోర్డు, మరో పేరుతో మందుల చీటీలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దేవిక అనే పేరుతో ఆసుపత్రి నడుపుతున్నారు. కానీ అందులో ఇచ్చే మందుల చీటీ మాత్రం ఎక్కడో యాప్రాల్లో ఉన్న హాస్పిటల్ పేరుతో పేషెంట్లకు ఇస్తున్నారు. పోనీ వైద్యం చేస్తున్న వ్యక్తి వైద్యుడా అంటే అది కాదు, తాను ఓ కాంపౌండర్ని మాత్రమే. ఇలా వ్యాపారం యథేచ్ఛగా నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసి చూడనట్టుగా అధికారులు వదిలేస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్స్ మూసివేసి వాటిని నడుపుతున్న దొంగ డాక్టర్లను శిక్షించాలని స్థానికులు అంటున్నారు. ఏ సర్టిఫికెట్ లేని పేషెంట్కు ఎట్లా రిసిప్ట్ రాసినావు? ఏమని రాసినావు? ఎంత తీసుకోండి, ఎంత తీసుకోండి అమౌంట్ ఎంత ఉంది? ఫీజు ఎంత తీసుకోండి? ఈయనైనా సార్ అయినా ఎంత తీసుకోండి? ఎంత తీసుకోండి? సార్ సార్ ఎంత తీసుకోండి? ఎంత ఇచ్చినావు? 230. నాకు చిట్టి నేను తెచ్చుకుంటే 50. ఓకే ఓకే. ఇది వృత్తి నేను చేయవచ్చు చాలా ఉన్నాయి. నీకేం సర్టిఫికెట్ ఉన్నది? నాకు సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ లేని ఎట్లా రాస్తున్నావు? పేషెంట్కి ఎట్లా ఏ విధంగా రాసినావు? ఏ సర్టిఫికెట్ లేని పేషెంట్కు ఎట్లా రిసిప్ట్ రాసినావు? ఏమని రాసినావు? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇట్లా ఇట్లా రాసు? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇలా? డేమేజ్కి ఫోన్ చేయను, డేమేజ్కి ఫోన్ చేయ. మెదక్ జిల్లాలో హాస్పిటల్స్ అక్రమాలు రోజు రోజుకు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. ఒక పేరుతో హాస్పిటల్ బోర్డు, మరో పేరుతో మందుల చీటీలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దేవిక అనే పేరుతో ఆసుపత్రి నడుపుతున్నారు. కానీ అందులో ఇచ్చే మందుల చీటీ మాత్రం ఎక్కడో యాప్రాల్లో ఉన్న హాస్పిటల్ పేరుతో పేషెంట్లకు ఇస్తున్నారు. పోనీ వైద్యం చేస్తున్న వ్యక్తి వైద్యుడా అంటే అది కాదు, తాను ఓ కాంపౌండర్ మాత్రమే. ఇలా వ్యాపారం యథేచ్ఛగా నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసి చూడనట్టుగా అధికారులు వదిలేస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్స్ మూసివేసి వాటిని నడుపుతున్న దొంగ డాక్టర్లను శిక్షించాలని స్థానికులు అంటున్నారు. ఇట్లా ఇట్లా రాసు. ఎంత తీసుకోండి? ఎంత తీసుకోండి? అమౌంట్ ఎంత ఉంది? ఫీజు ఎంత తీసుకోండి? ఈయనైనా సార్ అయినా ఎంత తీసుకోండి? ఎంత తీసుకోండి? సార్ సార్ ఎంత తీసుకోండి? ఎంత ఇచ్చినావు? 230. నాకు చిట్టి నేను తెచ్చుకుంటే 50. ఓకే ఓకే. ఇది వృత్తి నేను చేయవచ్చు చాలా ఉన్నాయి. నీకేం సర్టిఫికెట్ ఉన్నది? నాకు సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ లేని ఎట్లా రాస్తున్నావు? పేషెంట్కి ఎట్లా ఏ విధంగా రాసినావు? ఏ సర్టిఫికెట్ లేని పేషెంట్కు ఎట్లా రిసిప్ట్ రాసినావు? ఏమని రాసినావు? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇట్లా ఇట్లా రాసు? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇలా? డేమేజ్కి ఫోన్ చేయను, డేమేజ్కి ఫోన్ చేయ.